and Orthopedic Dermatology. Dr. Lisa Medical Hospital, Guruvadu, Kajan Mandapam, Guruvada, Jyotiraj, Sada Anandam, Guruvada. 9459359999. Executive, CPR के वर्कर जंगी टीम देववर वर्मा हॉस्पिटल भारत का प्रोग्राम पुलिसा मिक्स ये अपने जो एंडोस्कोपी डेट चल रहा है रूम ओपन చేస్తాను in gold medal endoscopy first rank and action
గౌరవనీయులు గండి భాస్కర్రావు గారు ఎంఎస్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఆపరేషన్ థియేటర్ ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ముఖ్యమైన విభాగం ఇది. ఈ విభాగాన్ని వారి చేతితో ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది 300 కిలోలు బరువు డిజైన్ చేస్తారు. జీతాల నుంచి సపరేట్ చేస్తాం. కొంచెం డైరెక్ట్ కేసెస్ ఇన్ఫెక్టెడ్ ఉంటాయని అది సపరేట్ చేసేసి విడిగా పెట్టాం, అవి విడిగా పెట్టాం. చాలా ఒకవేళ ఇన్ కేసు ఎక్స్ట్రా ఇంపోజిటివ్ అయితే సెకండ్ అవుతుంది. మొదటి జిల్లా గ్రామ సర్పంచ్ డాక్టర్ గారు కూడా దగ్గర ఉన్నాము. సోమేశ్వరరావు గారు, మథురా మెడికల్ హాస్పిటల్ వాళ్ళు పెద్ద మనసుతోటి కడిమేరల్లో ఈ హాస్పిటల్ కడుతున్నందుకు వారు చాలా సహకారం అందించారు సర్పంచ్ గా. ఓకే సార్, బొగ్గలు తీసేయండి, బొగ్గలు తీసేయండి. ఒకసారి సార్ ఒకసారి పట్టుకోండి. డాక్టర్ గారు ఒకసారి తిరిగి మీరు కూడా. ఎక్కడ పీజీ ఎక్కడ చేశారు మీరు? ఆంధ్ర మెడికల్ కాలేజ్ చెన్నైలో ఫార్మసీ మనకు బాగా అటాచ్మెంట్ మాస్టర్ గారు సత్యనారాయణ గారు అంటే అందరూ మాస్టర్ గారు అంటారు. కూడా అందరూ ఆరోగ్యంగా ఉండటమే డాక్టర్ల యొక్క ధ్యేయం. ఎవరికి అనారోగ్యం రావాలని చెప్పి వాళ్ళు కోరుకోరు. వస్తే బాగు డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుగోలు భగవాన్ కృష్ణరాజు గారిని వేదికలోకి చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. వారిని పూలదండతో గౌరవించవలసిందిగా కోరుతున్నాను. ప్రశాంతి
భువనేశ్వరి. భారతీయ సంస్కృతి అద్భుతమైనటువంటి సంస్కృతి, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆదర్శనీయమైనది. జ్యోతిర్మయం జ్ఞానమయం అన్నారు. మిత్రా మెడికల్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి వివిధ విభాగాలు మహనీయుల చేత ప్రారంభం చేసుకుని డాక్టర్ చొల్లి సాయిబాబా గారు, మల్లీశ్వరి గారు, విక్రాంత గారు, गुरुपुत्र परित्रात्रे गुरुपाखंड खंडकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय. చూడకపోతే మరి మిగతా వాళ్ళకి ఎలా కుదురుతుంది? అందువల్ల ఆయన సాయిబాబా గారు వాళ్ళ కుటుంబ సభ్యులు నెలల నుంచి నిద్రాహారాలు ఆహారాలు కూడా అన్నారు. ఈ వేళ సాయిబాబా గారు భోజనం చేశారని కూడా నేను అనుకోవటం లేదు, మిగతా వాళ్ళు కూడా చేశారని అనుకోవటం లేదు. ఎందుకంటే అంత శ్రద్ధగా ఇది జరగాలి, ఒక కార్యక్రమం జరగాలి, వైభవంగా జరగాలి. అలాగే ఇంకా అదృష్టం ఏంటంటే మరి మంచి విషయంగా జాగ్రత్తగా వెంకటేశ్వర హాస్పిటల్స్ పెట్టి 35-40 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తూ అందరి అభిమానాలు చూరగొన్నటువంటి మరి సాయిబాబా గారు, మల్లీశ్వర గారిని మనం హృదయపూర్వకంగా అభినందించాలి. అలాగే విక్రాంత గారు, ప్రియాంక గారి గురించి కూడా నేను తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకంటే మరి వారు విక్రాంత గారు స్వర్ణ పథకాలు సాధించి అన్నింటిలో ప్రథములుగా ఉండి గ్యాస్ట్రోఎంట్రాలజీలోని మరి హైదరాబాద్, బెంగళూరు, ముంబై అలాంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి కూడా వాళ్ళ తల్లి తండ్రి కూడా ఉండాలి అని అనకుండా, మేమందరం కూడా ఉండాలి అని అనకుండా ఆయనే నేను ఇక్కడ ఉంటాను తప్పనిసరిగా మరి విక్రాంత్ గారు ఎక్కడున్నా సరే ఒకసారి నిలబడాలి. విక్రాంత్ గారు ఆయన కరతాళ ధ్వనులతో శ్రీమతి కూడా ప్రియాంక గారిని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు అలా ఉంటాను అంటే భీమవరంలో ఉండేటట్టుగా చేసి ఇక్కడ వారి నా నాన్నగారు అమ్మగారు సేవలు అందిస్తున్నారు, వారి కీర్తి వారి పిల్లలు అనుకునేటటువంటి విధంగా ఈ ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా అనుకోవాలనే దృష్టితోటి తన యొక్క మేధాశక్తిని అంతని కూడా వైద్యానికి, రోగుల యొక్క సేవలకి వినియోగించడానికి నిర్ణయం తీసుకున్నటువంటి వారి ఉభయుని, తర్వాత వారి కుమార్తె, వాళ్ళ అల్లుడు గారిని కూడా నేను కుటుంబంతో డాక్టర్ సాధారణంగా చాలా చోట్ల ఇంత పెద్దదైనటువంటి ప్రాజెక్ట్ని చాలా మంది కలిసి చేస్తారు. అలాగే అక్కడ ఒకే ఒక కుటుంబం ఇలాంటి కార్యక్రమాలు చేయటం మీరు కరతాళ ధ్వనులతో అభినందించాలి. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి వీలుగా ముందుగా చెప్పాలని నేను కోరిన కోరిక సాయిబాబా గారు మాట్లాడతారు. ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన మన రఘురామకృష్ణరాజు గారు చాలా బిజీ షెడ్యూల్ ఇవాళ మా గురించి ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోవాలి అయినా సరే అడగగానే ఒప్పుకొని పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. ఆయనకి మా కృతజ్ఞతలండి. అలాగే కలెక్టర్ గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు నిలబెట్టారు. ఇందుకు కూడా మా కృతజ్ఞతలు. అలాగే వేదిక మా గన్ని భాస్కర్ రావు గారు ఏ కార్యక్రమం, చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా కలవగానే వస్తారు. ఆయన జిఎస్ఆర్ మెడికల్ కాలేజ్ చైర్పర్సన్, అసలు ఖాళీ ఉండదు ఆయనకి. కేవలం మా క్లాస్మేట్ వాళ్ళని భాస్కర్ మురా అంటే వచ్చేస్తారు. ఆయన కూడా మేమంటే ఎంత అభిమానం. ఆయన డైరెక్షన్తోనే ఈ హాస్పిటల్ మొదటి దశలో ఇలా చేస్తున్నామంటే ముందుకు వెళ్ళండి అని ఆయన మాకు అన్ని విధాల సలహాలు ఇచ్చారు. అందుకు కూడా మా కృతజ్ఞతలు. అలాగే మిగిలిన పెద్దలు తోట సత్యనారాయణ గారు, మా మాస్టర్ గారు, ఆయన మనవరాలు ప్రియాంక మా కోడలు గారు, అలా తోట సీతారామకృష్ణ గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే మా గురువు గారు చీడ సత్యనారాయణ గారు అండ్ వినీత్ సూర్యనారాయణ గారు, వాళ్ళిద్దరూ చాలా మొదటి దశ నుంచి నా మొదటి తొలడికి కూడా వాళ్ళకి తెలుసు. ప్రతి దశలోనూ వాళ్ళు మమ్మల్ని
ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించారు. వాటికి కూడా మా కృతజ్ఞతలు. అలాగే పెద్దమేరం గ్రామ ప్రెసిడెంట్ గారు ఈ హాస్పిటల్ మొదలుపెట్టిన మొదటి దశ నుంచి మాకు సహకారాలు అందించి చేయూతనిచ్చి ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి అన్ని విధాల సహకరించిన డాక్టర్ సర్వేశ్వరరావు గారు కూడా మా కృతజ్ఞతలు. అలాగే మన పట్టాభి గారు మాకు ఆయన బాగా ఆప్తులు, ఆయన సెంటిమెంట్ అనమాట. ఆయన హస్తం లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయడం మాకు ఇష్టం ఉండదు. సో ఆయన అడగగానే ఒప్పుకొని ముందుకు వచ్చారు, ఆయన మా కృతజ్ఞతలు. అలాగే వర్మ గారు అడగగానే వచ్చి ముందు నిలబడి కార్యక్రమం నడిపించారు, ఆయన కూడా మా కృతజ్ఞతలు. అలాగే ఐఎంఏ ప్రెసిడెంట్ గారు బాలకృష్ణ గారు ఐఎంఏ తరఫు నుంచి నిలబడి కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు, ఆయన కూడా మా కృతజ్ఞతలు. అలాగే మిగిలిన ఈ రత్నం గారు కుప్పంపూడి మా క్లాస్మేట్ ఆయన హై స్కూల్ ఇంటర్మీడియట్లో, ఆయన కూడా ప్రతిమతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఖాళీ లేకుండా ఉన్న ఆపరేషన్స్ మొదటి నెల నుంచి చేసేవాళ్ళం. కేవలం ఎందుకంటే డౌన్ టు ఎర్త్, అందరికీ అందుబాటులో వైద్యం అనేది మా ట్యాగ్ లేనప్పుడు అందరికీ అందుబాటులో వైద్యం చేసేవాళ్ళం. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ మా పిల్లలు కూడా బాగా పైకి వచ్చారు. మా అబ్బాయి కూడా అన్ని మెరిట్ స్టూడెంట్ విక్రాంత్ గారు, ఆయన ఆల్ ఇండియా మెడికల్ అది మన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ జనరల్ మెడిసిన్. అలాగే వెరీ గుడ్, అన్ని విధాలా మాకు నచ్చినట్టు, మా అబ్బాయికి నచ్చినట్టు ఈ హాస్పిటల్ ముందు నిలిపాము. మన రఘురామ కృష్ణరాజు గారు కూడా చాలా బాగుందని అని మొదటి దశలోనూ సంతోషించారు. వేదికను అలంకరించిన కలెక్టర్ శ్రీమతి నారాయణ గారికి, సీతారామలక్ష్మి గారు మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే ఆవిడని నడిపిస్తున్న మా మాస్టర్ సత్యనారాయణమూర్తి గారికి, గన్ని భాస్కర్రావు గారు, ఆయన 1600 బెడ్ హాస్పిటల్ రన్ చేస్తూ కూడా ఎంత బిజీగా ఉన్నా సాయిబాబా గారి చిన్న పిలుపు మేరకు, చిన్ననాటి స్నేహం మేరకు ఇక్కడికి వచ్చిన భాస్కర్, ఇంకా నా మిత్రుడు, ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ అన్నావు, ఎక్కడ దాకా చదువు? అదే అంటున్నా. రత్నం గారు, ఇంకా డాక్టర్ గారు, అన్నింటికన్నా ముఖ్యంగా నేటి కథానాయకుడు డాక్టర్ సాయిబాబా గారు. సాయిబాబా గారు నాకు ఒక 4 సంవత్సరాల క్రితం నేను ఢిల్లీలో రాజకీయ వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఐఎంఏ తరఫున వారి మిత్రులందరూ కూడా ఎక్కడ సార్ చార్ధామ్ ఎటు వెళ్ళారా మీరు? చార్ధామ్కి వెళ్ళారా? అందరూ ఫ్రెండ్స్ వచ్చారు, చార్ధామ్ కదా. సో ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి చార్ధామ్ యాత్రకు వెళ్ళి నన్ను కలిసినప్పుడు ఐఎంఏ యాక్టివిటీస్ గురించి ఏదైనా కావాలంటే చెప్పండి, క్యాంప్స్ కండక్ట్ చేయాలన్నా అప్పుడే ఆయన చెప్పారు. కానీ నాకు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేక నేను వారి సహాయాన్ని అప్పుడు నా నియోజకవర్గ ప్రజలకి ఎంపీగా అందించలేకపోయా. ఇప్పుడు మరి అనుకోకుండా మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా రావటం, ఆయన కూడా మా ఉండి నియోజకవర్గంలో అత్యాధునిక ఫెసిలిటీస్తో ఒక ఎక్సలెంట్ హాస్పిటల్ మా ఇంటి పక్కనే నిర్మించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశం. అలాగే మరి ఆయనకి వాళ్ళ అబ్బాయి విక్రాంత్ ఇప్పుడు కనుక్కుంటే అతను ఉన్న ప్రతి సంవత్సరం అన్ని బంగారు మెడల్స్ కూడా అతనే దోచుకున్నాడని చెప్పి నాకు చెప్పారు మాస్టర్. నిజంగా మరి మెరిట్లో అన్ని చోట్ల సీట్ తెచ్చుకోగలగటం, ఎక్కడో ఏ విదేశాలకు వెళ్ళిపోకుండా
ఇవాళ గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేది చాలా క్లిష్టమైన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది. డ్రిల్ చేసే వాళ్ళకే కాదు, ఎందుకు వస్తుందో తెలియదు. చాలామందికి ఫ్యాటీ లివర్ అనేది ఒక పెద్ద ఎపిడమిక్గా మారింది. మరి ఈ సమయంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇంత అత్యాధునిక ఫెసిలిటీ ఇక్కడ రావటం, ఎక్కడ చూసినా మనకి హార్ట్ సెంటర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. సరే దానికి ఎలాగో అరువుగా ఉన్నారు, ఇబ్బంది లేదు. బట్ ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీకి నీలాద్రి గారు ఉన్నారు. ఆయన 24 గంటలు ఆయనకు ఫోన్ చేయడానికి టైం లేదు. ఎంతో అవసరం ఉన్న ఈ సమయంలో ఇంత అత్యాధునిక ఫెసిలిటీస్తో మరి సాయిబాబా గారి అబ్బాయి, అలాగే మా రామాస్టర్ గారి మనవరాలు మరి స్కిన్ క్లినిక్, మిస్సెస్ సాయిబాబా గారు యథాప్రకారం మరి ఆ గైనిక్ వార్డు, ఇదే కాకుండా ఇంకా చాలా ఓపీ రూమ్స్, అత్యాధునిక ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ ఇంకా 3 ఫ్లోర్లకి ఫౌండేషన్ వేసినట్టుగా చెప్తారు. త్వరలో డెఫినెట్గా ఈ ప్రాంతానికి మహర్దశ పడుతుందంటాము, ఎటువంటి సందేహం లేదు. దానికి ఒకటి ఈ హాస్పిటల్ ప్రారంభం ఒక పునాది అయితే, ఇంకా రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా మరి ఈ గ్రామం, ఈ ప్రాంతం అంతా కూడా దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఈ హాస్పిటల్ కూడా దినదినాభివృద్ధి చెందాలని, అంటే మామూలుగా హాస్పిటల్ బాగోవాలి అంటే, పేషెంట్లు రావాలంటే ప్రజలు అనారోగ్యం బారిన పడాలని కాదు నేను చెప్పేది. కానీ అనారోగ్యం అనేది తప్పదు ఎవరికైనా కూడా. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మరి నీటి కాలుష్యం కావచ్చు, రకరకాల కారణాల చేత. నీటి కాలుష్యం అంటే గుర్తొచ్చింది, తగ్గించడానికి మరి కాలువల పక్కన ఉన్న రకరకాల ఆక్రమణలు కావచ్చు, వేరే చోట నుంచి కూడా డ్రైన్స్ మంచినీటి కాలువలో కలపటం, అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఈ నియోజకవర్గంలో కలెక్టర్ గారు కూడా వారి సంపూర్ణ సహకారం, ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటే కలెక్టర్ గారు సంపూర్ణ సహకారం అందించి ఈ డిసీజెస్ తగ్గడానికి మా వంతు ప్రయత్నం ప్రభుత్వం తరఫున మేము చేస్తున్నాం. ఎన్ని చేసిన ఫ్యాటీ లివర్ టెస్టులు చేస్తే ఆల్మోస్ట్ 80 నుంచి 90 మంది ఫ్యాటీ లివర్ ఉన్నట్టుగా గుర్తింపబడుతున్నారు. అదొక సైలెంట్ కిల్లర్. మరి అటువంటివన్నీ కూడా మనం ముందే తెలుసుకొని చిన్న టెస్టులు చేసి ముందే జాగ్రత్త పడితే మరి అది ప్రాణాంతకంగా మారకుండా చాలా జాగ్రత్త పడవచ్చు. దానికి మంచి మంచి ఫెసిలిటీస్ ఉంటాం. ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఏదో రికమెండేషన్లో డొనేషన్ కట్టి ఇంట్లో డబ్బులు ఉండి హాస్పిటల్ కట్టే టైప్ కాకుండా మరి ఇటువంటి డాక్టర్లు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం. నాకు ఈ హాస్పిటల్లోకి వచ్చిన వెంటనే ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి, అంటే నా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, అంటే ఆయన ముందు ఆయన హాస్పిటల్ కూడా వెంకటేశ్వర హాస్పిటలే. సో ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా స్వామి సేవతో పాటు మనందరికీ కూడా సేవలు అందించడానికి at a time 100 bedded hospital with a facility to increase it by another 200 beds అనేది నిర్మాణం చేసినందుకు ఆయన ధైర్యానికి చాలా సంస్థగా కనపడతారు. కానీ ఆయన ధైర్యానికి అభినందిస్తూ ఆయనకి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆయనకు ఆయన కుటుంబానికి శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ డాక్టర్ టు యూ అండ్ యువర్ సన్ అండ్ డాటర్ అండ్ యువర్ బెటర్ హాఫ్. థ్యాంక్ యూ సార్. అందరికీ స్నేహితులే తెలుసు.
కానీ మిత్రుడు అంటే సూర్యుడు. ప్రపంచానికి ముఖ్యమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే సూర్యుడు ఒకడు. సూర్యుడు అందరికీ ఆరోగ్య ప్రదాయకుడండి. అందుకని మన వాళ్ళందరూ కూడా యోగా, సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయడానికి భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి విశేషాలు. అటువంటి పేరు పెట్టుకుంది మిత్రా మెడికేర్ హాస్పిటల్. అంటే ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు ఏ విధంగా అయితే ఆరోగ్య ప్రదానం చేస్తున్నారు, అదేవిధంగా మిత్రుల స్నేహితుల ప్రవర్తిస్తూ విషయాలు చేస్తాము అనేటటువంటి దృశ్యత మిత్రా మెడికేర్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. తర్వాత ఆధునిక సౌకర్యాలతో సరికొత్త సాంకేతికతలతో తీర్చిదిద్దినటువంటి ఈ హాస్పిటల్ అందరూ కూడా వారి యొక్క అనారోగ్యాన్ని ఆరోగ్యవంతులుగా చేసుకునేందుకు ఉపయోగించుకుని కోరుకుంటూ, ఈ డాక్టర్స్ అందరూ కూడా నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి వారు ఏ కార్యక్రమం చేసినా సరే మొక్కల పంపిణీ అలాగే చేశారు. వారు మనవడి పుట్టినప్పుడు ఇచ్చిన మామిడి మొక్కలు చాలా మంది ఇళ్లలో ఇప్పుడు కాయలు కాచేస్తున్నాయి. అదేవిధంగా ప్రజాసేవ విషయంలో కానీ, అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహించడంలో కానీ, అందరికీ ధన సహాయం చేయడంలో కానీ మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి మల్లేశ్వర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా స్ఫూర్తి పొందుతున్నటువంటి ఈ హాస్పిటల్ని ఈ రోజు ప్రారంభం చేసుకున్నందుకు మేము అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే సాయిబాబా గారు, మల్లేశ్వర్ గారు, విక్రాంత్ గారు, ప్రియాంక గారు, డాక్టర్ బి వెంకటేశ్వరరావు గారు, మురళి గారు, ప్రశాంత్ గారు, శ్రీవర్ధన్ గారు, వైష్ణవ్ గారు వీరందరూ కూడా ఈ హాస్పిటల్లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, ఇప్పుడు మనకందరికీ ఆత్మీయులుగా జిల్లా అభివృద్ధిని, జిల్లా యొక్క వైభవాన్ని, ప్రతి విషయాన్ని శ్రద్ధగా తీసుకుంటూ ప్రతి చిన్ని విషయం కూడా చాలా నేను ఈ పదవిలోకి వచ్చిన తర్వాత ఎంత చేస్తే అంత భగవత్సేవని భావించేటటువంటి గౌరవనీయురాలు చదలవాడ నాగరాణి గారు, ఐఏఎస్ కలెక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభని అలంకరించిన పెద్దలు, మన ఉండే శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ కనుగోలు రఘురామ కృష్ణరాజు గారికి, ఎక్స్ రాజ్యసభ సభ్యురాలు సీతామహాలక్ష్మి గారికి, వెంకటేశ్వరరావు గారికి, ఇతర పెద్దలకి, తర్వాత ఈ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ విక్రాంత్ గారు, డాక్టర్ సాయిబాబా గారు, డాక్టర్ మల్లేశ్వరి గారు, డాక్టర్ ప్రియాంక గారు, గల్లి భాస్కరరావు గారు, ఇతర పెద్దలు, వచ్చేసిన అతిథులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్ ఈరోజు ఓపెనింగ్కి ఇక్కడ మీ అందరితో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్ అంతా కూడా కలిగి తిరిగి చూడడం జరిగింది. చాలా చక్కగా, చాలా మంచి స్టాండర్డ్స్ తోటి కట్టడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది, గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే విదేశాల్లో అత్యంత డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా వారు ఇక్కడ తల్లిదండ్రులతో పాటు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా సేవలు అందించాలని చెప్పేసి ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ కట్టడం చాలా సంతోషదాయకం. ఎవరికైనా ఏదైనా ఒంట్లో బాగోలేనప్పుడు ఒక నమ్మకం అనేది ఉంటే మనకి, అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ మీద నమ్మకం ఉంటే సగం ప్రాబ్లం అప్పుడే తగ్గిపోతుంది. అలాంటి నమ్మకాన్ని కలిగించే డాక్టర్ విక్రాంత్ గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకపోతే ఆరోగ్యానికి అధిపతి సూర్యభగవానుడు పేరుతోటి వెలిసిన ఈ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని కలిగించి, అవసరమైన వారికి నమ్మకాన్ని కలిగించి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ తోటి వచ్చిన వారందరికీ కూడా తొందరగా వారికి స్వస్థత చేకూరి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారని చెప్పి ఇక్కడ ఉండే జిల్లా ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలంకరించిన డిప్యూటీ స్పీకర్ రఘునాథ్ గారికి, నాగమణి కలెక్టర్ గారికి, తర్వాత మిగతా ప్రముఖులకు, తర్వాత ఈ మిత్ర హాస్పిటల్ స్థాపకులకు, మా ప్రియమిత్రుడు చుందు
సాయిబాబు దంపతులకు, తర్వాత విక్రాంత్ వాళ్ళ మిస్సెస్కి అండ్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకి వచ్చేసిన ప్రజానికి నమస్కారం. ఎందుకంటే హాస్పిటల్లో అంతకుముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా చాలామంది ఫెసిలిటీస్ కోసం వేరే చెన్నై కానీ అండ్ తర్వాత హైదరాబాద్ కానీ వెళ్ళే పరిస్థితుల్లో అండ్ మన ఆంధ్రప్రదేశ్ కూడా అంతకుముందు డెవలప్ అయింది. ఒకసారి హైదరాబాద్ డెవలప్ అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ కొంచెం చెంచు జరిగింది. అలాంటిది అది స్టిల్ ఆల్ ది సెంటర్స్ ఇంక్లూడింగ్ ది నెల్లూరు కానీ, ఇంక్లూడింగ్ విజయవాడ కానీ, ఇంక్లూడింగ్ ది ఏలూరు కానీ అండ్ భీమవరం కానీ, రాజమండ్రి కానీ అండ్ కాకినాడ కానీ, విశాఖపట్నం కానీ సస్టైన్గా అంతకుముందు ఫెసిలిటీస్ కాపాడుకుంటా ఇప్పుడు ఇంకొంత అదనంగా ప్రశ్నలు ఈక్వల్ టు ఆల్మోస్ట్ అదర్ పార్ట్ ఆఫ్ ది స్టేట్లో మిగతా స్టేట్లో పోల్చుకోవడానికి అలాగే గ్యాస్ట్రాంటాలజీ డిపార్ట్మెంటు విక్రాంత్ స్టార్ట్ చేస్తాం చాలా ఉపయోగకరం. ఎందుకంటే గ్యాస్ట్రాంటాలజీ ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే స్టార్టింగ్ లివర్ డిసీజ్ దగ్గర నుంచి, జాండీస్ దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ ది అల్సర్ దగ్గర నుంచి సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా వితౌట్ ది ఆపరేషన్ కూడా లేకుండా విత్ ఎండోస్కోపీ తోటి అండ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ తోటి, తర్వాత ఈఆర్సీపీ ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలజియోగ్రామ్ తోటి అన్నీ కూడా బ్రహ్మాండంగా వేరే చోట్లకి వెళ్ళవలసిన ట్రీట్మెంట్ ఇక్కడే చేసి డెఫినెట్గా మనకు వేరే ప్రయాసాలు తగ్గుతాయి. ఎందుకంటే ఒకసారి పేషెంట్ ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొని చెన్నై తీసుకెళ్ళినా నాట్ ఓన్లీ పేషెంట్కి ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళకి ఎంతమంది ఇబ్బంది పడితే ఎంతమంది ఖర్చు అవుతుంది లెక్క వేసుకుంటే ఇక్కడ ఈ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 20 to 30% ట్రీట్మెంట్ అయిపోతుంది. అలాగే 35 years బ్యాక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి సర్జరీలోను తర్వాత గైనకాలజీలో మంచి కేటగిరీ నుంచి దంపతులు వాళ్ళు పిల్లల చేత అండ్ 100 bed హాస్పిటల్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసి డెఫినెట్గా ఈ ఒక తలమానికి కాగలని ఈ దేవునికి థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తం హాస్పిటల్ అంతా చూడటం జరిగింది. అందులో నా థియేటర్లు కానీ, ఐసీసీ కానీ అన్ని స్టాండర్డ్స్ చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. ఎక్విప్మెంట్ కూడా బాగా అడ్వాన్స్డ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే విక్రాంత్ కూడా నాకు సంవత్సరంగా అతనితో పరిచయం ఉంది. హైలీ మెరిట్ స్టూడెంట్, మల్టీ గోల్డ్ మెడలిస్ట్, అన్ని గోల్డ్ మెడల్ సాధించిన మెరిట్ స్టూడెంట్ మన భీమవరం ప్రాంతానికి రావటం, ఈ సేవలు అందించడానికి ముందుకు రావటం మనందరం అదృష్టంగా భావించాలి. అతను నేను గమనించింది ఏంటంటే అంటే మెరిట్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్ కాకుండా అతనిలో నేను గమనించింది అతని వ్యక్తిత్వం. మరి అతను ఎంత వ్యక్తిత్వం మంచిదంటే అతనితో మాట్లాడుతూ ఉంటేనే పేషెంట్కి డాక్టర్ వ్యక్తిత్వం చాలా ముఖ్యం. అతనితో మాట్లాడితేనే పేషెంట్కి అతను జబ్బు తగ్గిపోతుంది. అటువంటి వ్యక్తిత్వం అవుతుంది. చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంకా ఈ హాస్పిటల్ మరింతగా అభివృద్ధి చేయాలని ఇప్పుడు 100 పడకలతో స్టార్ట్ అయ్యింది. ముందు అది 1000 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చెంది అందరికీ తమ సేవలు అందించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. టీచర్స్ లెక్చరర్స్ కొంచెం ఎక్కువ మాట్లాడతారు, మనం డాక్టర్స్ ఎక్కువ మాట్లాడు మీకు తెలుస్తుంది కదా. మరి మన డాక్టర్ గారు అన్నారు ఆయన మాట్లాడితేనే చాలా విషయాలు తగ్గుతాయి. మరి అలాంటి ఆయన చేత విక్రాంత్ గారి చేత మాట్లాడించారు. మా అమ్మగారు నాన్నగారు అందరికీ తెలిసి ఉంటారు. నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవడం అవసరం ఇప్పుడు. నేను ఒక గ్యాస్ట్రాంటాలజిస్ట్ అనమాట. అంటే నేను లివర్ మరియు జీర్ణకోశ వ్యాధులకి ట్రీట్ చేసే డాక్టర్ని. గత సంవత్సరంగా భీమవరంలోనే ప్రాక్టీస్ చేస్తాను. ఫిబ్రవరి మాసంలో స్టార్ట్ చేశాను. నేను గమనించింది ఏంటంటే చాలామందికి అవసరం ఉండి కూడా అంటే ప్రివెన్షన్ కాదు, అవసరం ఉండి కూడా చాలామంది ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్థిక పరిస్థితి వల్ల, ఇతర కారణాల వల్ల చాలామంది అవసరం ఉండి కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేదు. అటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడగలం అని ఆలోచిస్తూ ఉంటే ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే ఏ ఇబ్బంది అన్నా సరే ఈ టైంలో ముదిరిపోయి రావడం కన్నా అది 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు చిన్న దశగానే ఉన్నప్పుడు మనం దానికి తగిన డయాగ్నోసిస్ చేయగలిగితే, స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా తెలుసుకోగలిగితే మనం అది ముదరక ముందే ఆపవచ్చు. ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నట్టు స్కాన్ అనే స్క్రీనింగ్ క్యాంప్ ఒకటి స్టార్ట్ చేసాం. ఈ ఫైబ్రో స్కాన్ క్యాంప్లో ఏంటంటే మనకి లివర్ ఇబ్బంది మొదలక ముందే మనం ఇనీషియల్ స్టేజ్లోనే లివర్ ఇబ్బందులు ఒకటి కనుక్కోవచ్చు.
నేను హైదరాబాద్లో చేశాను, చెన్నైలో చేశాను, భీమవరంలో కూడా చేశాను. భీమవరం జనాల్లో చూసింది ఏంటంటే మనకి ఫ్యాటీ లివర్ ఇబ్బంది అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చేస్తే 200 మందిలో 80% నుంచి 90% వరకు ఫ్యాటీ లివర్ వచ్చి దాంతోపాటు బాగా ముదిరిపోయి సిరోసిస్ స్టేజ్కి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఇంకా తెలియదు. అటువంటి వారికి మనకి ఏ విధంగా హెల్ప్ అవ్వగలమని ఆలోచిస్తూ ఇట్లా ఫైబ్రోస్కాన్ క్యాంప్ అనేది మంత్లీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. టెస్ట్ ఖరీదు వచ్చేసి 10,000 ఉంటే మనం 500కి మాత్రమే ఈ ఫైబ్రోస్కాన్ క్యాంప్ అనేది కండక్ట్ చేసి ఎంతో మందికి ఇనిషియల్ స్టేజ్లోనే మనం కనుక్కొని ఇబ్బంది మొదలకు ముందే ట్రీట్మెంట్ అందించి వాళ్ళ లైఫ్ని సేవ్ చేయగలిగాము. ఎందుకంటే ఈ జబ్బు కానీ ముదిరిందంటే సిరోసిస్ స్టేజ్, అటువంటి స్టేజ్ వెళ్ళిన వాళ్ళకి మనకి ఎంత ట్రీట్మెంట్ చేసినా సరే పుండు మీద ఆయింట్మెంట్ రాసినట్టే కానీ దాన్ని పూర్తిగా మాన్పించే పరిస్థితి ఉండదు. సో ఈ విధంగా ఇట్లాంటి ఎన్నో క్యాంప్స్ అంటే హాస్పిటల్కి కాకుండా చుట్టుపక్కల జనాలకి ఎన్నో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కానీ అటువంటి కండక్ట్ చేయాలని ఫ్యూచర్లో దీనికి గవర్నమెంట్ కోఆపరేషన్ ఎంతో అవసరం. దీనికి గవర్నమెంట్ కోఆపరేషన్ కానీ మన ఎమ్మెల్యే గారి కోఆపరేషన్ కానీ ఇటువంటి క్యాంప్స్ కండక్ట్ చేయడానికి ఎంతో అవసరం అండి. కంపల్సరీ మీ సపోర్ట్తో ఎన్నో క్యాంప్స్ కండక్ట్ చేద్దామని జనాలకి ఎంతో ఉపయోగం. అంటే జబ్బు ముదిరిన తర్వాత హాస్పిటల్కి రావడం కాకుండా ముదరక ముందే చుట్టుపక్కల జనాలకి అందరికీ కూడాను ఆరోగ్యం. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. సార్ ఏమంటున్నారంటే అన్ని లిక్కర్ షాపుల్లోనూ మనం ఈ ఫైబ్రోస్కాన్ క్యాంప్ ఇక్కడ అవైలబుల్ అని పెట్టమంటున్నారు. చాలా మంచి సజెషన్ అండి. సో మనకి జనాలకి చెప్పేతో ముదరక ముందే మనం ఇటువంటి గవర్నమెంట్ కోఆపరేషన్తో అవునండి. సో అంతా ముదిరిందంటే ఖరీదు ఎంత అవుతుందంటే 50 లక్షలు లివర్ మార్పిడి, లివర్ ట్రాన్స్ప్లాంట్. అటువంటిది మన 500తో ఇది పసిగట్టి ఆ స్టేజ్కి వెళ్ళక ముందరే మనం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటే 50 లక్షలు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ప్లస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేసరికి గవర్నమెంట్కి కూడా చాలా బడ్జెట్ పడుతుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేసరికి సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్ దీని నుంచి సో ఎంతో కష్టం అవుతుంది. గవర్నమెంట్కి కూడా చాలా బడ్జెట్ అవుతుంది. అవునండి. సో మన గవర్నమెంట్, మన ఎమ్మెల్యే గారి కోఆపరేషన్ ప్లస్ మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరి కోఆపరేషన్తో ఎన్నో స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి జనాల్లో అవేర్నెస్ ఇంక్రీజ్ చేసి మీ లివర్ని సేవ్ చేసుకోండి అన్న మెసేజ్ ఒకటి అందరికీ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈరోజు వచ్చిన అందరికీ కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద డిగ్నిటరీస్ అండ్ అండి. మధ్యాహ్నం నుంచి చాలామంది ఇక్కడే ఉండిపోయారు. అందువలన సమయం, ఇబ్బంది, కష్టం ఎరిగినటువంటి వారే డాక్టర్ చుండూరి కుటుంబరీకులు. అందువల్ల ఇద్దరు పెద్ద డాక్టర్ల యొక్క ఆశీస్సులు ఇప్పించిన తర్వాత ఇంకొక 5-10 నిమిషాల్లో కార్యక్రమాన్ని ఉంటుంది. ఏమ్మా మరి డాక్టర్ చూడే సత్యనారాయణ గారు శుభాశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఆశీయులైనటువంటి ఆహ్వానితులకు నా హృదయపూర్వక నమస్కారాలు. భీమవరంలో ఒక సీనియర్ ప్రాక్టీషనర్గా చుండూరు సాయిబాబు గారి కంటే ముందే నేను ఇక్కడ ప్రాక్టీస్ చేశాను కాబట్టి వారికి, వారి కుటుంబానికి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆదివారం బజార్లో నేను ప్రాక్టీస్ చేసినటువంటి బిల్డింగ్లోనే తర్వాత కొంతకాలం పాటు వారు కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. తర్వాత జోలపాలెం రోడ్లో వారు ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి హాస్పిటల్ సైటు కొండల్లో కానీ అక్కడ హాస్పిటల్ ఓపెనింగ్లో అక్కడ అధ్యక్ష స్థానం నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత వారు భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు చేసినటువంటి సేవలు అమోఘం. ఆయన డబ్బు గురించి ఎప్పుడూ చూసుకోలేదు. మల్లేశ్వర్ గారు కానీ, సాయిబాబు గారు కానీ. తర్వాత వారు భీమవరానికి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏమిటంటే వారి అబ్బాయి విక్రమ్. అంత తెలివైనటువంటి అబ్బాయి. నేను ఇంతవరకు అనుకున్నటువంటి
మన తోట సత్యనారాయణ గారికి, మాజీ ఎంపీ గారు సీతామలక్ష్మి గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారాజులకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు, డాక్టర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. మరి వైద్యం అన్నది అందరికీ కావాలి. మరి ఆ వైద్యం అన్నది మా రఘురామకృష్ణరాజు గారు ఇక్కడే ఉన్నారు. ఏదైనా సరే ఈ హాస్పిటల్కి ఎవరైనా పేషెంట్లు వస్తే వాళ్ళకి ఆరోగ్యశ్రీలో ఒక పైసా కూడా ఖర్చు అవ్వకుండా చూసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే డాక్టర్స్ ఫ్రీగా చేయలేరు. ఏది కంపల్సరీగా ఆరోగ్యశ్రీలో వాళ్ళకి వర్తించి వాళ్ళకి ఫ్రీగా చేసేట్లు చేయాలనేసి జనరల్గా నేను ఎక్కడ హాస్పిటల్లో ఎవరు ఇన్విటేషన్ ఇచ్చినా వస్తాను. ఎందుకంటే ఏదో రోజున ఈ డాక్టర్స్ తోటి మనకి పని వస్తుంది. ఎందుకంటే ఎవరొకళ్ళు పలానా మేము మిత్రా మెడికేర్లో ఉన్నామని కొద్ది ఇది చెప్పండి డాక్టర్ గారికి అంటారు. ఆ టైంలో మీరు కూడా మేము అడిగింది కూడా మీరు చూసుకుని కంపల్సరీగా వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని సభాముఖంగా మన డాక్టర్స్ అందరినీ కూడా నేను కోరుకుంటూ, ఎప్పుడు ఎవరైనా సరే ఎవరికి భగవంతునికి దండం పెట్టకపోయినా ఏదో రోజుని డాక్టర్కి దండం పెట్టవలసిందే. ఎప్పుడో గుడికి వెళ్ళినాడు కూడా ఏదో రోజుని కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి రావాల్సిందే. ఒక జన్మించిన తర్వాత అంత వాల్యుబుల్ పొజిషన్లో మీరు ఉంటారంటే గాడ్ కంట ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఎవరంటే డాక్టర్స్. కాబట్టి ఆ రీతిలో మీరు కూడా మీకు తగిన విధంగా తక్కువ డబ్బులతోటి పేదలకి సాయం చేసి మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని సభాముఖంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన డాక్టర్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సభాధ్యక్షులు గవర్నమెంట్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, పెద్దలు మా సోదరిమణి తోట సీతారామలక్ష్మి గారికి, మా బావగారు సత్యనారాయణ గారికి, నా బాల్య స్నేహితుడు చుండూరు సాయిబాబా గారికి, మల్లేశ్వర గారికి, వారి చిరంజీవులిద్దరికీ కూడా ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంచి పేరు ప్రఖ్యాతులతో మీ తల్లిదండ్రులకి, అదేవిధంగా మీ తాతలకి అందరికీ కూడా ప్రజాసేవ చేసి మంచి అభివృద్ధి పదవులు ప్రయాణం చేయాలని, మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మా ఎమ్మెల్యే గారు అన్ని విధాలా ఆదుకుంటారు. మాటంటే ఖచ్చితంగా చేసి పెట్టే వ్యక్తి. కాబట్టి తప్పకుండా మరి చిరంజీవులు అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మల్లీశ్వరి గారు, ప్రియాంక గారు, విక్రాంత్ గారు, సాయిబాబా గారు, ప్రియాంక గారు, మేడం ఇలా చూడండి. మల్లేశ్వరి గారు మేడం కొంచెం ప్రియాంక గారు, మల్లేశ్వరి గారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత డాక్టర్ చిడి సత్య, డాక్టర్ వేగరాజు రామకృష్ణ, సాంగ్వి అభిరామ్, విక్రాంత్ గారు, ప్రియాంక పిల్లలు, సమ్రాట్ గారు, సార్ 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 ఒకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. బర్త్డే టు డాక్టర్ ప్రభాకర్ రావు గారు. వైద్య విషయం కోసం కష్టం తెలియకుండా మత్తిచ్చి మళ్ళా మెలకు తెచ్చే
ప్రభాకర్ రావు గారికి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి ఏం మత్తు కాదు కదండి, అంటే కేక్ మత్తు కాదు కదా, నిజంగా ప్రేమ మత్తే. కానీ ఒక నిమిషం మిమ్మల్ని మార్నింగ్ కాఫీ వచ్చారు అప్పుడు మరి ఈ విధంగా జరగడం చాలా సంతోషం. 2 నిమిషాలు టైం తీసుకుందాం, నేను పేరుగా పిలుస్తాను. చాలా సంతోషం. వెళ్తే వెనకాల మెడికేర్ హాస్పిటల్, మెట్రల్ మెడికేర్ హాస్పిటల్ పడుతుందట డాక్టర్ గారు. వచ్చారు, దీని తర్వాత వారికి కూడా వారికి ఆశీస్సులు ఇస్తారు. విక్రాంత్ గారికి, ప్రియాంక గారికి. ఇక్కడ ఆవిడ చెప్పండి. వాణిశ్రీ గారు, వాణిశ్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క 3 సార్లు చెప్పారు ఆవిడ పేరు. హలో రామకృష్ణరాజు గారు, గుండెంత మీదే. చలకూరి వెంకట సత్యనారాయణ గారు, మైత్రి మెడికేర్ హాస్పిటల్కి కృషి చేసిన అందరి